18,000 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక అతని స్వలాభం కోసమే తీసుకొచ్చాడని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి క్రాంతి కిరణ్ ప్రచారం చేశారు. మునుగోడులో ఓడిపోతామని భయంతో 4 ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధపడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. చెప్పిండు రాజగోపాల్ రెడ్డి అంటే బీజేపీ పార్టీ పైసలు ఇచ్చి మనుషుల్ని కొని ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నం చేస్తుంది. దానికి నిదర్శనం మీరు చూసింటారు. 3 రోజుల కింద 4 ఎమ్మెల్యేలను కొని ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి కొని కేసీఆర్ గారిని మొత్తం దించాలని ఒక కుట్ర బీజేపీ పార్టీ చేసింది. అది ఇప్పటికీ ఇంకా ఉధృతంగా సాగుతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కేసీఆర్ సారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రతి ఇంటిలో కూడా కేసీఆర్ వల్లనే ఒక అభివృద్ధి జరుగుతున్నది. ప్రతి ఇంటికి కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కేసీఆర్ సార్ కనుక పార్టీ పెట్టి ఢిల్లీకి వస్తే మా పుట్టగతులు ఉండవని చెప్పి బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరందరూ కూడా ఇంటింటి చర్చ పెట్టుకోవాలి. మీరందరూ కూడా మీ చుట్టాలకు బంధువులకు బీజేపీ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఎన్ని వేల లక్షల కోట్ల అప్పులు చేసింది, కానీ ఆ పైసలను ఏం చేసింది. కానీ కేసీఆర్ సారు కొన్ని వేల కోట్లను మన అభివృద్ధి కోసం పెడుతున్నాడు. రైతు బంధు కోసం పెడుతున్నారు, ఉచిత కరెంటు కోసం పెడుతున్నారు, మన సాగునీటి ప్రాజెక్టు కోసం పెడుతున్నారు, మనకు ఇంటింటికి వస్తున్న తాగునీటి కోసం పెడుతున్నారు, మన పిల్లల జీవితాల ఉద్యోగాల కోసం పెడుతున్న విషయాన్ని మీరందరూ కూడా మనసులో పెట్టుకొని ఈసారి గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి మునుగోడు ప్రజలను వంచిన రాజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పటి గారు ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ గత వారం రోజులు ఓటేస్తామని చెప్పి గంటాపరంగా చెప్తున్నారంటే మీ పార్టీ ఎంత చైతన్యవంతమైంది.